కోటి కాంతుల సమాహారమైన కార్తీక మాసానికి భగవద్భక్తులందరికీ పునఃస్వాగతం. ఈరోజు మనము పద్మపురాణ అంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము నిత్య పారాయణ గ్రంథము 19వ రోజున 37, 38 అధ్యాయములు పారాయణము చేయవలేను. 37వ అధ్యాయము కార్తీక వ్రత నియమముల గురించి ఇప్పుడు నారద మహర్షి ఋతు చక్రవర్తికి వివరిస్తున్నారు. ఈ కార్తీక మాస వ్రత నియమములు: తీర్థయాత్ర సందర్శనములు, సాత్విక ఆహారము, గేదె ఆవు యొక్క పాలను మాత్రమే ఆరగించాలి, బ్రహ్మచర్యాన్ని పాటించాలి, భూసేనం చెయ్యాలి అంటే నేల మీద మాత్రమే పరుండాలి, ఆకుల్లోనే భోంచెయ్యాలి, 4వ జామున తినడం అత్యంత శ్రేయస్కరం. దీక్షా రోజులలో అభ్యంగన స్నానం అంటే నూనెతో చేసే స్నానం చేయకూడదు. ఒక్క నరక చతుర్దశి మాత్రమే ఈ స్నానం చేయవచ్చు. ఆ శ్రీహరికి ఇష్టమైన సేవలను చేయాలి. భుజించరానివి: పరలు పెట్టిన అన్నము, దొంగలించబడిన ఆహారము, నువ్వుల నూనెను, అవిసె నూనెను విసర్జించాలి. మాంసము, తేనె, రేగుపండ్లు, నల్ల ఆవాలు, మత్తు పదార్థములు తీసుకొనరాదు. హోటళ్ళ ఎందును, పూటకూళ్ళ ఇండ్ల ఎందును భుజింపరాదు. చద్ది అన్నము తినరాదు. ఈయన ధాన్యాదులతో చేసిన వంటలు అంటే కొర్ర, నిమ్మ, ఆమ్ల సంబంధిత పదార్థములు, మాంసపు పొడులు మొదలనవి ఉపయోగించరాదు. ఆవు, గేదెల యొక్క పాలు తప్ప మరే పాలను, పాల పదార్థములను సేవించరాదు. బ్రాహ్మణులు అమ్మే ఆహార పదార్థములను భుజించరాదు. రాగి పాత్రలలో ఉంచిన పంచద్రవ్యము, అశుభ్రమైన వాటిని దేవునికి నివేదించరాదు. శ్రీమన్నారాయణుని వ్రతం ఆచరించేవారు వంకాయ, గుమ్మడికాయ, పుచ్చకాయ, వాగుడుకాయలను త్యజించాలి. బహిష్టు స్త్రీలతోనూ వ్రతమును నిందించే వారితో సంభాషించకూడదు. ఒకసారి వండి మరలా ఉడికించిన అన్నాన్ని గాని, ఇతర ఎంగిలి కానీ, కాకి తాకిన ఆహారాన్ని కానీ, మాడు పట్టిన అన్నాన్ని కానీ, అశౌచ ఆహారాన్ని కానీ భుజించరాదు. పాడ్యమి నాడు గుమ్మడికాయను, దియనాడు వాగుడుకాయ, తదియ నాడు సరుగుడు, చవితి నాడు ముల్లంగి, పంచమి నాడు మారేడు, షష్ఠి నాడు ఉసిరి, సప్తమి నాడు పుచ్చకాయ, అష్టమి నాడు కొబ్బరి, నవమి నాడు ఆనప, దశమి నాడు చేదుపొట్ల, ఏకాదశి నాడు రేగు, ద్వాదశి నాడు వంకాయ, త్రయోదశి నాడు ఉల్లిని పరిత్యజించాలి. ఈ కార్తీక మాసంలో ఉసిరిక నిషిద్ధమని గ్రహించాలి. ఈ వ్రత నియమములు పాటించినట్లయితే మృత్యు దరి చేరదు. యమదూతలు కార్తీక వ్రత దీక్షాపరుల చెంతకు రావడానికి కూడా జంకుతారు. కార్తీక మాస వ్రతము వల్ల వైకుంఠ ప్రాప్తి సిద్ధిస్తుంది. అది 100 యజ్ఞాలు చేసిన ఫలంతో సమానము. కావున యజ్ఞ యాగాదుల కంటే కార్తీక మాస వ్రతాచరణ అత్యంత ఉత్తమమైనది. కార్తీక వ్రతస్థుడెంత పుణ్యాత్ముడంటే వాడి దేహమంతా పుణ్యక్షేత్రాలమయమే. అన్ని పుణ్యక్షేత్రాలు ఆ భక్తుని అందే ఉంటాయి. విష్ణు భక్తులు ఎక్కడ పూజించబడుదురో అక్కడ భూత, ప్రేత, పిశాచ, బ్రహ్మ రాక్షసుల బాధ ఉండదు. అవి ఈ భక్తుల దరిదాపులకు రావడానికి కూడా జంకుతాయి. ఒక కార్తీక వ్రతాన్ని ప్రతి సంవత్సరము ఆచరించేవారు తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు చేసుకునే పనే లేదు. విష్ణుాజ్ఞ పరులైన ఇంద్రాది దేవతలందరూ వీరినే సేవిస్తూ ఉంటారు. దీనికి కారణం ఈ భక్తులు విష్ణు చిత్తులవడమే. కావున భక్తులారా, పాప పంకిలమైన ఈ కలియుగంలో కార్తీక వ్రత దీక్షాపరులై కార్తీక వ్రతాన్ని ఆచరించడం వలన విష్ణుపదం పొందగలరు. పాప భూయిష్టమైన ఈ జీవితాన్ని ప్రక్షాళన చేయగల శక్తి ఒక్క ఈ కార్తీక వ్రతానికి మాత్రమే ఉందని గ్రహించాలి. 37వ అధ్యాయము సమాప్తము. విన్నారు కదా. కార్తీక వ్రతాచరణ 100 యజ్ఞాలు చేసిన పుణ్యఫలాన్ని సునాయాసంగా అందించగలదు. కావున వ్రతాల్లోకెల్లా ఈ కార్తీక మాస వ్రతము అత్యంత పుణ్యదాయకమైందని మనం గ్రహించాలి. 38వ అధ్యాయము. ఓ పృథు చక్రవర్తి, కార్తీక వ్రత నియమాలను గురించి వివరించి చెప్పిన నీకు ఇప్పుడు ఉద్యాపన విధిని గూర్చి కూడా చెబుతాను విను. ఉద్యాపన విధి. ఈ ఉద్యాపనం కార్తీక శుద్ధ చతుర్దశి నాడు చెయ్యాలి. ముందుగా తులసీదేవిని స్థాపించి ఆ చుట్టూ 4 ద్వారాలు ఉండేటట్టు మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. చుట్టూ తోరణాలతో వృక్షాన్ని అలంకరించాలి. ఆ 4 ద్వారాల వద్ద 4 మట్టి బొమ్మలను ద్వారపాలకులుగా ఉంచాలి. వారే సుశీల, పుణ్యశీల, జయ విజయులు అని భావించాలి. వీరిని ప్రత్యేకంగా పూజించాలి. సర్వతోభద్రం అనే అలంకారాన్ని తులసి మొదట్లో 4 రంగుల ముగ్గులతో వేయాలి. మండపం మధ్యలో
నారికేళ సంయుక్తము పంచరత్న సమన్వితమైన కలశాన్ని స్థాపించాలి. శంఖ చక్ర పద్మ గదాధారి అయిన ఆ శ్రీమన్నారాయణ్ణి ప్రతిమ నుంచి లక్ష్మీ సమేతుడై ఉన్న శ్రీమన్నారాయణ్ణి ప్రతిమని ఉంచాలి. ఆయా మండపాల్లో ఇంద్రాది దేవతలను అర్చించాలి. కార్తీక శుద్ధ చతుర్దశి నాడు శ్రీ మహావిష్ణువు పూజనీయుడై ఉంటాడు. ద్వాదశి నాడు లేచి త్రయోదశి నాడు ఇంద్రాది దేవతలకు దర్శనమిస్తాడు. కావున ప్రతి మానవుడు ఆ రోజున నిర్మల భక్తితో ఏకాగ్ర చిత్తుడై భక్తి ప్రపత్తులతో ఆ శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి. అట్లు చేసినచో అగణిత పుణ్యఫలము పొందగలరు. గురుముఖతః పూజించినచో విశేష ఫలమును పొందగలరు. కావున శ్రీహరిని ముందుగా ఆవాహన చేయాలి. షోడశోపచారములతో పూజించాలి. శ్రీహరికి ప్రీతిపాత్రములైన నైవేద్యాలను నివేదించాలి. నాటి రాత్రి భక్తి గీతాలతోనూ తన్మయత్వ నృత్యాలతోనూ గడపాలి. మరునాడు కల్మష చిత్తుడై హోమము చేసి బ్రాహ్మణులకు సమారాధన గావించి దక్షిణ తాంబూలాదులతో వారిని సంతృప్తిపరచాలి. ఈ విధంగా నిష్కల్మష మనుష్కుడెవ్వరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీహరిని సేవిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందనడంలో ఎటువంటి సందేహము లేదు. బ్రహ్మజ్ఞానము కలిగిన ఓ బ్రాహ్మణులారా, మీ సంతృప్తితో నేను శ్రీహరికి ప్రీతిపాత్రుడనగుచున్నాను. నా 7 జన్మాంతర పాపములు నివృత్తి పొందుగాక. నా సమస్త ఇప్సితములు అంటే కోరికలు నెరవేరుగాక. నా గోత్రము నా వంశము అభివృద్ధి చెందునుగాక. మీరు నా యందు కరుణ చూపి నన్ను అనుగ్రహింతురుగాక. ఆశీర్వచనములే నాకు శ్రీరామ రక్షగా ఉండుగాక అని బ్రాహ్మణులను ప్రార్థించి వారి ఆశీర్వచనములను పొందాలి. ఒక చిన్న బంగారు కొమ్ము కలిగిన గోవు ప్రతిమను బ్రాహ్మణునికి కానీ లేదా గురువుకు కానీ దానం ఇవ్వాలి. పిమ్మట అన్న సంతర్పణ గావించి సత్పురుషులతో సహపంక్తి భోజనం చెయ్యాలి. పెద్దల ఆశీర్వచనాలు, ఆర్యుల ఆశీర్వచనాలు మనకు మోఘమైన అద్భుతమైన కొండంత ఫలితాన్ని ఇస్తాయి. 38వ అధ్యాయము సమాప్తము. విన్నారు కదా, మనము ఈ కార్తీక మాసంలో చేసే చిన్న దానమైన వస్త్రదానం, అన్నదానం, దీపదానం మరియు జప తప హోమ యజ్ఞ యాగాదులు ఇవన్నీ ఎంతో అమోఘమైన ఫలితాన్ని మనకు అందజేస్తాయి. మనం కూడా ప్రతిరోజు కేశవుల నామస్మరణతోనూ తులసీదేవి భజనలు, కీర్తనలు, పురాణ పఠనము, పురాణ శ్రవణము ఇవన్నీ మనకు అఖండమైన పుణ్యాన్ని సంప్రాప్తింపజేస్తాయి. కావున భక్తులారా, ఈ కార్తీక మాసంలో విరివిగా అన్నదానం చేయండి. భజనలు, కీర్తనలు, గాన నృత్యాది కార్యక్రమాల్లో పాల్గొనండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కొరకై మన ఆధ్యాత్మిక ఛానల్ను సందర్శించండి. మన భక్తులు విశేషంగా భజన కార్యక్రమాల్లోనూ, అన్నదానాల్లోనూ మరియు వస్త్రదానం చేస్తున్నామని మాకు తెలియజేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఆ హరిహరుల కృపకు మనమందరం పాత్రులు అవుదామని మరొకసారి ఆ తులసిమాతను ప్రార్థిస్తూ ఓం శ్రీ తులసీ దేవ్యై నమః, ఓం కార్తీక దామోదరాయ నమః, ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర పార్వతీ పతయే నమః.